లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు కలుగును గాక. ఐ గ్రీట్ యూ ఇన్ ద మ్యాచ్లెస్ అండ్ ప్రీషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి ఒక్కసారి దేవుని కృపను బట్టి దేవుని నామంలో కలుసుకొని దేవుని ఆరాధించగలుగుటకు, దేవుని వాక్యాన్ని వినగలుగుటకు దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ మరి దేవుణ్ణి ఆరాధించగల భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. మరి జాగ్రత్తగా ఉండండి. మరి ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కరోనా ప్రికాషన్స్ తీసుకోండి. మరి మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. మన దేశంలో కరోనా ఎలా పోతుంది అని ఒక ప్రశ్న ఉంది. మనము జాగ్రత్తగా ఉంటే కరోనా మనల్ని ఏమీ చేయలేదు. మనము భయంతో, జాగ్రత్తతో మనము పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మరి కరోనా మన దేశం నుంచి అంతమవుతుంది. దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి మనలో ఉన్న భయాన్ని మొదటగా తొలగించుకొని దేవుడు చూపే కృపను, ఆయన అనుగ్రహించే ధైర్యాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి మొదటగా మనము జాగ్రత్తగా వహించాలి. ప్రతి ఒక్కరము బాధ్యతతో జాగ్రత్తగా ఉండి మరి కరోనాను మనము దేవుని కృపలో మనము జయిద్దాం. మరి థర్డ్ వేవ్ వరకు వెళ్ళకుండా మనము ఈ సెకండ్ వేవ్లోనే మరి కరోనా వైరస్ పూర్తిగా మన దేశం నుంచి, మన రాష్ట్రాల నుంచి తొలగిపోనట్టు దేవుడు కృప చూపించును కాక. ఆమేన్. మంచిది. మరి ఈ ఆన్లైన్ సర్వీస్ ప్రతి సండే మీరు వీక్షిస్తున్నారు. మరి మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని వారికి పంచండి. మరి ఎవరైతే మరి అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు మనము భారంగా ప్రార్థిద్దాం. పరమ వైద్యుడైన దేవుడు మనందరినీ ఈ భయానకరమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించును గాక. ఆమేన్. దైవజనులు అందించబోయే అమూల్యమైన వాక్యాన్ని, దేవుని సత్యాలను మనము జాగ్రత్తగా విందాం. మరి కొద్ది నిమిషాలు మనం ఆయన సన్నిధిలో మోకరించి, వీళ్ళున్న వారు మోకరించి ప్రార్థించండి. లేనట్లయితే అలాగే మీరున్న స్థలాలను కళ్ళు మూసుకొని దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనము ఆరాధిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి, నీకే వందనాలు యేసయ్యా. తండ్రి, మీ ప్రశస్తమైన మీ సన్నిధానంలోకి మమ్మల్ని అందరూ నడిపించారు దేవా. తండ్రి, ఈ ఆన్లైన్ సర్వీస్ మరి మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. దేవా, నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రం. అర్హుడవు దేవా, నీవే యోగ్యుడవు తండ్రి. మా స్తుతులకు పాత్రుడవైన తండ్రి, నీకే వందనాలు. మా మంచి కాపరి దేవా, నీకే వందనాలు. మీ గొప్ప రక్షణను మాకు అనుగ్రహించారు తండ్రి. ప్రతి క్షణము, ప్రతి నిమిషము మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్న విధానము బట్టి నీకే వందనాలు తండ్రి. దేవా, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న మా యేసురాజా, నీకే స్తోత్రం తండ్రి. మాకు అనుగ్రహించిన మంచి ఆరోగ్యాలను బట్టి నీకే వందనాలు దేవా. అపవాది కలిగిస్తున్న ప్రతి విధమైన ఆటంకాన్ని, ఒత్తిడిని దేవా, మరి ప్రతి విధమైన శోధనను, అనారోగ్యములను దేవా, ఈ క్షణమే మేము మీ ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములో బంధిస్తున్నాము తండ్రి. దేవా, మీ సన్నిధానంలో 2-3 ఏకీభవించి ఏది బంధిస్తే మరి అది పరలోకమందున్న మా తండ్రి ఆ ప్రకారము వాటిని బంధించును అని మీ లేఖనం సెలవిస్తున్న ప్రకారం దేవా, యేసుక్రీస్తు నామములో మేము ఈ భయానకరమైన పరిస్థితులను, ఈ కరోనా వైరస్ను మేము బంధిస్తున్నాం దేవా. మీరు కృప చూపించండి మా దేశ ప్రజల పట్ల, మా రాష్ట్ర ప్రజల పట్ల. మీ ఆరోగ్యకరమైన హస్తములను మాపై చాపండి దేవా. తండ్రి, ఎవరైతే మరి ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి స్వస్థతను అడగండి. ప్రతి ఒక్కరము దేవుణ్ణి అడుగుదాం దేవా. మా హృదయంలోనికి రండి దేవా. మాలో ఉన్న భయాలని తొలగించండి తండ్రి. మీ ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి అని అడగండి.
Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. We praise you, Lord. Thank you, Lord. Thank you, Holy Spirit. తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధమైన ఆత్మను మీరు కుమ్మరించండి. మీ అభిషేకాన్ని వారికి అనుగ్రహించండి దేవా. తండ్రి, మీ సేవ చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ప్రతి ఒక్కరము నోరు తెరిచి హృదయపూర్వకంగా దేవుణ్ణి కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. నా దేవా ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. నీ దీపస్తంభమై నేను జీవించ చిరకాల ఆశ. నీ దీపస్తంభమై నేను జీవించ చిరకాల ఆశ. నీ దరికి చేరి నన్ను నీకర్పించి సాక్షిగా జీవింతును. నీ దరికి చేరి నన్ను నీకర్పించి సాక్షిగా జీవింతును. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా.
నిస్వార్థముగను త్యాగముతోను నిన్ను నేను ప్రకటింతును. నిస్వార్థముగను త్యాగముతోను నిన్ను నేను ప్రకటింతును. నా దేవా ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. థ్యాంక్ యూ లార్డ్. అవును యేసయ్యా, మా ఆధారము నీవే తండ్రి. దేవా, మా ఆశ్రయము నీవే యేసయ్యా, నీకే స్తోత్రం. అవును యేసయ్యా, మీ రాయబారులముగా దేవా, మీ దీప స్తంభముగా మేము ఉండాలి తండ్రి. యేసయ్యా, మీ సాక్షులంగా మమ్మల్ని నిలబెట్టండి. దేవా, నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల దేవా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుకరించిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మీ వాక్యాన్ని వింటుండగా మా హృదయాలను మేము సిద్ధపరుచుకుంటుండగా మీ పరిశుద్ధమైన వాక్యాన్ని మరి మేము మా జీవితంలో అవలంబించుకుంటూ మీ కృపను మాకు అనుకరించండి దేవా. ఈ ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారికి ఉన్న అనారోగ్యాలను మీరు ముట్టని స్వస్థపరచండి. అపవాది కలిగించే ప్రతి విధమైన ఆటంకాన్ని, అనుమానాలని తండ్రి, భయాలని, శోధనను దేవా ఈ క్షణమే మేము యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మా ఆధారమైన దేవానికి వందనాలు. నీవే మాకు ఆధారము తండ్రి. ఈ లోకంలో మేము ఎవరి మీద ఆధారపడకుండా మీపై మేము ఆనుకొని మీపై మేము ఆధారపడగలటకు మీ కృపను, మీ ఆత్మను మాకు అనుగ్రహించండి తండ్రి. నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఒక చిన్న కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దైవజనులు అందించబోయే దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. దేవుని వాక్య ప్రకారము మన జీవితాలను కట్టుకుందాం. ఆత్మీయంగా మనము దేవుని వాక్య సత్యాలతో మరి మన జీవితాలను ఆత్మీయంగా బలపరుచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభవందనములు. ఈ పరిశుద్ధ దిన ఆదివారము కూడికకై మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. షిలోహ్ ఏజీ చర్చి ఫ్యామిలీ పక్షమున మీకందరికీ శుభములు తెలియచేస్తున్నాను. మీరందరూ క్షేమంగా, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఉంటారని నేను ఆశిస్తూ మీ విషయమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అలాగనే మీరు కూడా మా కొరకు, పరిచర్య కొరకై ప్రార్థిస్తున్నారని ఎంతో విశ్వసించి ప్రభువుకు మహిమను చెల్లిస్తున్నాను. మనమందరం చాలా భయానకమైన పరిస్థితిలో ఉన్నామనే విషయము అందరికీ తెలుసు. కనుక పర్సనల్గా కానీ కుటుంబములుగా కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకుంటూ ప్రభు వైపు చూద్దాం. దేవుడు సమస్తము చేయగలవాడు. ఆయనను దాటి మనకు ఏదీ సంభవించదు. కనుక మన పితరులు ఇశ్రాయేలులు ద్వారబంధకముల పైకమ్మ మీదను నిలువు కమ్మ మీదను
గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రోక్షించబడ్డప్పుడు దాన్ని చూచిన సంహారకుడు ఆ యొక్క గడపను, ఆ ఇంటిని దాటిపోయినట్లు బైబిల్ చెప్తుంది. కనుక మనం అందరం కూడా మరి యేసు అనే గొర్రెపిల్ల యొక్క రక్తము కింద మనం అందరం ఉన్నాము, మన కుటుంబాలు ఉన్నాయి, మన పరిచర్య ఉన్నదనే సంగతిని మర్చిపోకూడదు. అలాగనే కరోనా వైరస్ బారిన పడ్డ సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, తెలిసిన స్నేహితులు కానివ్వండి, వారి కొరకై మనం ప్రార్థన చేద్దాం. ప్రభు అద్భుతమైన స్వస్థతను అనుగ్రహించి తిరిగి వారికి చక్కటి ఆరోగ్యాన్ని కలిగించే నమ్మకమైన గొప్ప దేవుడు. మంచిది, ఈ సమయంలో మనము వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. కొరింథీకి రాసిన పత్రిక, పౌలు గారు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాసిన పత్రికలో మరి రెండవ పత్రిక, కొరింథీలు రాసిన రెండవ పత్రిక, పౌలు గారు కొరింథీకి రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయంలో 11వ వాక్య భాగం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడుగా ఉండు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, సర్వాధికారివైన మా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, పూజనీయుడవు, కీర్తనీయుడవు. ఇదిగో ఈ సమయంలో నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానం చేయటకై మీ సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. పరిశుద్ధాత్మ తండ్రి దేవా, నీవు లిఖించిన వాక్య భాగము ఏ ఉద్దేశంతో మీరు లిఖించి ఉన్నారో అట్టి మీ అభిప్రాయాన్ని, అట్టి మీ మనస్సును మేము గ్రహించగలుగుటకు మా అందరి మనోనేత్రాన్ని తెరవండి. ఈ వాక్యములో నుండి ఆశ్చర్యకరమైన సంగతులను మా జీవితాలకు సరిపడిన అవగాహన కలిగే, దిద్దుబాటు కలిగే, క్షేమమైన, ఆరోగ్యదాయకమైన, దీవనకరమైన సంగతులను మేము చూడగలుగుటకును అలాగనే నమ్మగలుగుటకును మా అందరికీ సహాయపడండి. మమ్మల్ని అందరినీ దీవించండి దేవా. నా నోటికి దేవా ఏమి చెప్పవలసినదో బోధించుటకు సహాయపడమని మా ప్రభును మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. కొరింథీలోని దేవుని సంఘాన్ని పౌలు గారే స్థాపించాడు అనడానికి అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయంలోని మొదటి 2 వాక్య భాగాలు, 8వ వాక్య భాగము, అలాగే 1 కొరింథీ పత్రిక మరి 3వ అధ్యాయము 3, 4, 5, 6 వాక్యాలు కూడా మనకు బోధిస్తున్నవి. పౌలు గారే కొరింథీలోనికి మరి సంఘాన్ని స్థాపించి దాన్ని ఎస్టాబ్లిష్ చేసినట్లు వాక్యం చెప్తుంది. ఆ కొరింథీ పట్టణము వ్యాపార కేంద్రము, అలాగనే అది మోసానికి, అన్యాయానికి, వ్యభిచారానికి, విగ్రహారాధనకి సంబంధించిన పట్టణం కొరింథీ పట్టణం. దాదాపు కొరింథీ పట్టణం లాగానే ఇప్పుడున్న అన్ని పట్టణాలు ఉన్నాయి. ఏ పట్టణంలో కూడా విగ్రహారాధన లేదని, మోసం లేదని, వ్యభిచారం లేదని మనం చెప్పడానికి అవకాశం లేని స్థితి. పరిస్థితులన్నీ ఒకే విధంగా ఉన్నాయి. కనుక కొరింథీ సంఘము మన ప్రాంతానికి మనము అన్వయించుకోవడానికి అవకాశం ఉంది. అలా కొరింథీ సంఘములోని, దేవుని సంఘములోని విశ్వాసులకు రాస్తున్న పత్రిక. అయితే బైబిల్ లేఖనాలను మనం క్షుణ్ణంగా గమనిస్తే దాదాపుగా పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి 4 పత్రికలు రాసినట్టుగా కనబడుతుంది. కానీ మనకు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము 2 ప్రింట్ చేయించాడు. మంచిది. అయితే మన చదివిన వాక్య భాగంలో 2వ మాట ఇది. ఫస్ట్ మాట సంతోషించండి అని చెప్పాడు సంఘానికి. 2వది ఏం చెప్తున్నాడంటే సంపూర్ణులై ఉండండి, సంపూర్ణులై ఉండండి. ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ అని, పర్ఫెక్ట్ అని, ఫుల్నెస్ అనే అర్థాలు వస్తాయి. అలాగనే సంపూర్ణత అంటే మరి పరిపూర్ణత అని, నిర్దోషమని, అలాగనే దోషము లేనిదని, యథార్థత అని విషయాలు మనకు గోచరం అవుతున్నాయి. యాక్చువల్గా సంపూర్ణులై ఉండండి, సంపూర్ణత అనే దానికి
మరి బైబిల్ వాక్యము ద్వారానే చూసినట్లయితే నిజంగా అది లోపము లేనిదై ఉన్నది అనే మాట అర్థమిస్తుంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలోని ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వాక్య భాగం గమనిస్తే అందులో ఒక విషయం రాయబడ్డది. 32వ అధ్యాయం 4వ వాక్యంలో, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. గమనించారా? ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. అంటే లోపము లేనిది. సంపూర్ణులై ఉండండి, అనునాంగులై ఉండండి అని బైబిల్ చెప్తుంది. కనుక సంపూర్ణత కలిగి ఉండడము అనేది పరిశుద్ధత కూడా సూచనగా ఉంది. లోపము లేని వారై ఉండండి. కనుక మానవుడు సాధ్యమంత మట్టుకు లోపము లేకుండా ఉండడానికే మరి ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా ప్రభు అయిన క్రీస్తును అంగీకరించబడిన వారు. అలాగే దేవుని కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నవి, అవి లోపము లేనివి. దేవుని ఆత్మ సహాయం చేతనే దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుని ఆత్మ మనకు చాలా విషయాలను మనకు అర్థం చేపిస్తుంది, లేదా క్లియరెన్సీ మనకు దేవుని ఆత్మనే మనకు అనుగ్రహిస్తాడనే విషయం తెలుసుకోవాలి. దేవుని ఆత్మ సహాయం లేకుండా మనం దేవుని వాక్యాన్ని మనం చదివినా ధ్యానం చేసినా మనకు అలా చాలా లోపాలు తప్పులు మనకు కనబడతా ఉంటాయి. ఎందుకంటే యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అన్నాడు. దేవునిలో ఈ రెండు గుణాలు ఎలా ఉంటాయి, ప్రేమ కలిగిన దేవుడు అనే ఆలోచన వస్తుంది. మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతనిలోని ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తాడు. అలాగనే మరి మన చదివిన వాక్య భాగంలో సంపూర్ణులై ఉండండి అంటే లోపము లేని వారై ఉండండి. గమనించారా? ఎందుకంటే బైబిల్ రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సరైన విధానంలో దేవుని వాక్యాన్ని ఉపదేశించుటకు వీలును కలిగిస్తాడు. అలాగనే భక్తుడు పౌలు గారు కూడా తిమోతికి రాస్తున్న పత్రికలో మరి దేవుని వాక్యోపదేశం గురించి చెప్పాడు. దేవుని వాక్యాన్ని మరి ఎలా బోధించాలో చెప్పాడు. సరైన విధానంలో దేవుని ఆత్మ సహాయం ద్వారా దేవుని ఉపదేశాన్ని మరి అందించాలని. కనుక సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను నీ ఎదుట నీ యొక్క ఉపదేశమును వివరించుటకు అర్హుడుగాను ఉన్నట్లు నాకు సహాయం చేయమని మరి తిమోతి మరి భక్తునికి పౌలు గారు రాసిన పత్రికలో చెప్పబడ్డది. వాక్యములోనికి వస్తే సంపూర్ణులై ఉండండి. మానవులమైన మనం అందరము ముఖ్యంగా ప్రభు అయిన క్రీస్తును యేసు ప్రభును సొంత రక్షకుడిగా దేవుడిగా అంగీకరించిన ఏ వ్యక్తి కూడా తెలిసి పాపములో ఉండాలని పాపము చేయాలని ఆశపడడు అని నా అభిప్రాయం. దేవుణ్ణి యేసు ప్రభును దేవుడిగా నమ్మిన ఏ వ్యక్తి కూడా తెలిసి పాపము చేయాలని తెలిసి కష్టాల్లోకి వెళ్ళాలని నష్టం తెచ్చుకోవాలని అనుకోవడనే భావన నాది. నిజంగా మనం క్రీస్తును అంగీకరించినట్లయితే, నిజంగా దేవుడిని మన నాయకునిగా అంగీకరించినట్లయితే, అంటే అంగీకరించిన వెంటనే దేవుని యొక్క గుణగణాలు మనకు అర్థం కావు, కానీ మనం కాలక్రమేణా మనకు అవన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. కనుక యెహోవాను రుచి చూసి తెలుసుకోండి అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, సంపూర్ణులై ఉండండి అంటే లోపము లేని వారై ఉండండి అని అర్థం. అంటే దాని అర్థము లోపం ఉన్నట్టే కదా. సంఘంలో లోపం ఉన్నదని మనం గమనించాలి. చూడండి, కొరింథీకి రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయం, కొరింథీ రాసిన పత్రికలోనే రెండవ పత్రిక అయితేమి మొదటి పత్రిక అయితేమి మొదటి అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డది. గమనిస్తే మనకు అర్థమవుతుంది. నేను చదువుతాను, గమనించండి. కొరింథీ రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి 2-3 వాక్యాలు. దేవుని చిత్తము వలన క్రీస్తు యొక్క అపోస్తుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అకయ అంతటనున్న మరి పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. కనికరము చూపు తండ్రి సమస్తమును
ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన క్రీస్తు తండ్రినైన దేవుడు స్థింపబడుగాక అని రాయబడ్డది. అక్కడ మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక పరిశుద్ధులందరికీ చెప్పి వ్రాయబడిన మాట అని రాయబడ్డది. అంటే సమాధానం లేని అన్నట్ట మనకు అర్థం కాదు. సమాధానం కలిగుడు అని ఉన్నాడంటే సమాధానం కలిగి ఉండండి అంటే సమాధానం లేనని అర్థం కాదు. అలా కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా గమనిస్తే ఒక మాట చూడండి, 2వ వాక్యం, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అన్నమాట రాయబడ్డది. ఆ మాట మీరు గమనించండి. పరిశుద్ధపరచబడిన వారై అలాగనే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ వారికి అని రాయబడ్డది. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ వారంటే పరిశుద్ధులు కానన్నట్టే కదా. అలాగనే వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది అని రాయబడ్డది. కనుక ఏ మానవుడు కూడా పరిపూర్ణుడు కాడు, సంపూర్ణుడు కాడు అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనమందరము భక్తులము అయ్యే కంటే ముందుగా మన మనుషులం. భక్తి జీవితం అనేది తర్వాత మనం అలవర్చుకున్నాం, కానీ మొట్టమొదటి నుంచి మనం మనుషులం. కానీ మనుషులంగా మనం ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళం అంటే పాప స్వభావం కలిగిన వాళ్ళమనే దేవుడు సర్టిఫై చేశాడు. వారి ఊహ అంతయు, వారి ఆలోచన అంతయు, వారి హృదయంలో ఉన్నదంతయు కేవలం చెడ్డది అని చెప్పాడు దేవుడు. ఆ కాలంలో నోవాహు ఒక్కడు మాత్రమే నీతిపరుడు అని రాయబడ్డది, యథార్థవర్ధుడు అని రాయబడ్డది, దేవునితో నడిచినవాడని రాయబడ్డది. నోవాహు మాత్రమే. కానీ ఆ నోవాహు కూడా తప్పు చేసినట్లు బైబిల్లో రాయబడ్డది. మత్తుడై ఉండి, వస్త్రహీనుడై ఉండి, తన దిశమొదలు మరి పిల్లలు చూసేటట్లు పడుకున్నట్టు రాయబడ్డది అజాగ్రత్తగా. అయినను బైబిల్ నోవాహును పరిశుద్ధుడని, నీతిమంతుడని చెబుతుంది. దేవుని మనసు నిజంగా తల్లి కంటే గొప్ప మనసు. ఏ తల్లి అయినా తన బిడ్డల తప్పును పాపాన్ని ఎలా కప్పుపుచ్చుతుందో, ప్రేమ సమస్తమైన దోషములను కప్పును అంటే ప్రేమ అంటే ఎవరు? యేసుప్రభు వారే కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటి మనిషి యొక్క పాపాన్ని చూస్తాడేమో కానీ దేవుడు మనిషిని చూసినప్పుడు ఎప్పుడు పాపాన్ని చూడడని నా అనుభవము, నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ద్వారా మనకి జీవాన్ని కలిగించడని పౌలు గారు ఎఫెసీ పత్రికలో లిఖించి ఉంచాడు. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు మనం పిలవలేదు, పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మనం దేవుడు చూడలేదు. అసలు మనం పరిశుద్ధులమే కాదు, పరిశుద్ధులమన్నా లేదా సంపూర్ణులమన్నా ఒకటే భావం. లోపము లేని వారమై మనము లేము, ఏ లోపము లేకుండా లేము. మనం ఏదో ఒక లోపం, ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపము మనల్ని ఏలుతూనే ఉంది. అయితే ఏ తప్పు ఏ పాపము మనల్ని ఏలుతుందో, మనలో ఉన్నదో మనం గమనించుటయే పరిశుద్ధ జీవితానికి గుర్తు అని నేను భావన. లోపము లేకుండా ఉన్నవారెవరు? యథార్థత, లోపము లేకుండా ఉండడము, యథార్థంగా ఉండడము, సంపూర్ణత కలిగి ఉండడం అంటే ఇవన్నీ అర్థాలు ఒక విధంగానే వస్తాయి. యథార్థత అంటే పాపము లేడు అని అర్థం కాదు. పరిశుద్ధుడు అంటే పాపము చేయని వాడని కాదు అర్థం. ఈ విషయము కొంతమందికి అర్థం కాకపోవచ్చు. పరిశుద్ధుడు అంటే ఆయన ఏ పాపములు చేయని వాడని అనుకుంటా అంటారు. కాదు కాదు కాదు. పరిశుద్ధుడు అంటే పాపము చేసేవాడే, కానీ తన పాపం విషయంలో ప్రభు సన్నిధిలో నిత్యము ఆ పాపము నుంచి బయటపడడానికి పోరాడేవాడు అని అర్థం. పరిశుద్ధులైన సంఘం లోకానికి మనకున్న డిఫరెంట్ అది. కనుక లోపము లేని వారై అంటే సంపూర్ణులై ఉండండి. సంపూర్ణత అనేది మనకు క్రీస్తు యేసులోనే కనబడుతుంది. సర్వ సంపూర్ణత మన ప్రభువైన క్రీస్తులోనే ఉంది అని బైబిల్ చెప్తుంది. మన క్రీస్తును అంగీకరించిన మనం, క్రీస్తును రక్షకుడిగా, దేవునిగా, అధికారిగా, న్యాయాధిపతిగా, ఆయన యొక్క సార్వభౌమాధికారానికి కిందికి వచ్చిన మనం అందరం కూడా నీతిమంతుల జాబితాల్లో ఉంటాం, పరిశుద్ధుల జాబితాల్లో ఉంటాం, లోపము లేని వారి జాబితాల్లో ఉంటాం. సంపూర్ణులై ఉండండి. ఇంకో మాట గమనించండి. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం గమనించండి. నేను చదువుతాను, గమనించండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము
11, 12 వాక్య భాగాలు కలిపి రాయబడ్డాయి. 11, 12 మనమందరము విశ్వాసం విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు అని మాట్లాడు. సంపూర్ణమైన ఆ మాట గమనించండి. సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. అంటే మనం సంపూర్ణత లేని వారము అని క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. విశ్వాస విషయంలోనూ దేవుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు, అనగా ఆయన ఇలాగు నియమించెను, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు అని రాయబడింది. పరిశుద్ధులు సంపూర్ణగులకు వరకు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే పరిశుద్ధులు అనేటోళ్ళు కూడా సంపూర్ణత లేరని అర్థం, ఫుల్నెస్ లేదని అర్థం. మనం మాట్లాడుతున్నాం పరిశుద్ధులు అని, కానీ పరిశుద్ధులు సంపూర్ణులకు వరకు అంటే పరిశుద్ధత అనేది ఒక కేటగిరీ, సంపూర్ణత అనేది మరొక కేటగిరీ. ఆలోచించండి. కనుక పరిశుద్ధత అన్న, సంపూర్ణత అన్న, పరిపూర్ణత అన్న, నిర్దోషత్వం అన్న, యథార్థత అన్న, ఇవన్నీ ఒకే వాల్యూమ్స్ కిందకి వస్తాయి. కనుక పరిశుద్ధులు సంపూర్ణులగు వరకు అని మాట్లాడబట్టే. ఏదైనప్పటికీ మానవుడు అనేవాడు లోపము లేనివాడు కాడు, లోపము కలిగిన వాడే. ఎవరైనా కానీ ఎంత పరిశుద్ధులైనా సరే, ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధులైనా చెప్పబడేటోళ్ళు ఎవరైనా సరే, నేను పాపము లేదు, పాపము చేయలేదు, పాపము చెయ్యను అనేటోడు ఎవరైనా ఉండగలరా? చెప్పగలరా? చెప్పమనండి ఎవరైనా చూద్దాం. పరిశుద్ధుల సహవాసం అంటాం, పరిశుద్ధుల సంఘం అంటాం, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనం పాపము లేని వారమా? లేదు. పాపం చెయ్యని వారమా? కాదు. అది గ్యారంటీ, క్లారిటీ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు మనల్ని చూసినప్పుడు మనలో అది చూడట్లేదు. అది అంటే పాపాన్ని చూడట్లేదు, లోపాన్ని చూడట్లేదు, మనలో మిస్టేక్స్ చూడట్లేదు. అలా చూసేవాడైతే మనకి ఈ రక్షణ దొరకకపోయేది. అందుకనే బైబిల్లో ఏం చెప్తుంది? కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం, గిఫ్ట్. రక్షణ అనేది ఒక గిఫ్ట్, ఇది రక్షణ భాగ్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణమై ఉండండి అంటే దేవుని దృష్టిలో మనం ఏదో ఒకటి తప్పు జరుగుతున్నదనే విషయం వాస్తవం. నా మట్టుకు నేను పరిశుద్ధుని కాను, నా మట్టుకు నేను సంపూర్ణతగా లేను, నా మట్టుకు నేను చెప్పగలను నేను ఈ పరిచర్యకు, ఈ సేవకు అర్హుడను, యోగ్యుడను కాను. కానీ ఆయన మహాకృపదైశ్వర్యం బట్టి, ఆయన వాత్సల్య బాహుల్యం చొప్పున ఈ పరిచర్య చేయుటకు ఆయన నాకు అనుగ్రహించిన వరం. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఇంకెవరైనా లోపము మాలో ఉంది, దాన్ని జయించలేకపోతున్నాం, మాలో పాపం ఉంది, దానితో పోరాడలేకపోతున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ధైర్యం తెచ్చుకొని దేవుడు ఒక రోజున ఆ పాపముతో పోరాడడంలో మీకు తప్పక విజయము అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని గ్రహించండి. ఎందుకంటే దావీదు గారు కూడా ఎన్నోసార్లు తన యొక్క ప్రార్థనలో చెప్పాడు. కీర్తన గ్రంథము 25వ కీర్తన చూడండి, 11వ వాక్య భాగం. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. భక్తుడు దావీదు గారు చేస్తున్న ప్రార్థన, దేవా నా పాపం బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. అలాగనే మరొక మాట 15వ వాక్య భాగం చూడండి, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఎందుకు తిరిగి ఉన్నది? ఆయన పాదములను వలలో నుండి విడిపించును. అంటే ఆల్రెడీ దావీదు గారు ఏదో ఒక పాపములో చిక్కుబడి ఉన్నాడు. వల అనే సాతాను వేసిన వలలో చిక్కుబడిపోయాడు. సాతాను వలకు చిక్కని వారు ఎవరూ లేరు.
ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక స్థితిలో మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక నా పాదములను వలలో నుంచి ఆయన విడిపించును అనే మాట గమనించాలి. అలాగే షిమి కూడా దావీదు గారిని శపించినప్పుడు ఒక మాట అన్నాడు, ఆయన తిట్టనివ్వండి, ఆయన శపింపనివ్వండి, ఆయన శపించటకు యెహోవా దేవుడే అనుమతించాడు, ఆ శాపము నాకు ఆశీర్వాదంగా మార్చునేమో. ఎంత పాజిటివ్గా ఉన్నాడు గమనించండి దావీదు గారు. ప్రేమని దేవుని బిడ్డలారా, నేను పాపాన్ని ప్రోత్సహించడం కాదు ఇక్కడ, మీరు గమనించాలి ఈ విషయాన్ని. దేవుని యొక్క అత్యున్నతమైన మానసిక స్థితిని మీకు అర్థం కావడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. సంపూర్ణులై ఉండండి అంటే మనం సంపూర్ణంగా లేమనే కదా అర్థం. మరి ఎలా ఉండగలం? మన ప్రభు అయిన క్రీస్తుకు అది సాధ్యం. ఒక సందర్భంలో ప్రభు అయిన క్రీస్తు అన్నాడు, చూడండి ఆ మాట చూపిస్తాను. మార్కు సువార్త రక్షణ గురించి చెప్పబడ్డ మాట. మార్కు సువార్త 10వ అధ్యాయం. ఒక అతను యవనస్తుడు పరిగెత్తుకొని ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలని అడిగాడు. నిత్య జీవం పొందకు వారసుని అగుటకు ఏమి చేయాలంటే ప్రభు అయిన క్రీస్తు చెప్పాడు, దేవుని ఆజ్ఞలు పాటించమని. అవన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నానంటే, అయితే నీ వెళ్ళి నీకున్న ఆస్తి అంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఈ మాట ఆ యొక్క ధనవంతుడైన యవనస్తునికి బాధ కలిగించి ముఖం చిన్నపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట మాట్లాడాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వాక్యం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బీజములో దూరట సులభము అని చెప్పాడు. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడ్డారు శిష్యులు. ధనవంతుడు పరలోక రాజ్యం పోవడం అంటే అంత కష్టమా? సూది బెజ్జంలో నుంచి ఒంటె దూడడం చాలా సులువా అనే ఆ మాటకు, యేసుప్రభు అన్న మాటకి చాలా ఆశ్చర్యపడిపోయి ఏమన్నారంటే, అయితే ఎవరు రక్షణ పొందగలడు? ఎవరు రక్షణ పొందలేడు. అంతే కదా మరి. సూది బెజ్జంలో నుంచి ఒంటె దూడ చాలా సులువు అన్నప్పుడు ఇక ధనవంతుడు రక్షణ పొందడం ఇంపాసిబుల్ అన్నాడు ప్రభువే. అయితే ఎవరు రక్షణ పొందగలడు అని శిష్యులు అడిగితే, అది మీకు అసాధ్యమే, కానీ మనుష్య కుమారునికి సాధ్యం. అంటే ఒక వ్యక్తిని రక్షించడం అనేది దేవునికి సాధ్యం. అయితే రక్షించబడాలనే ఆకాంక్ష, రక్షించబడాలనే ఆశ, ఆ పరిస్థితిలో నుంచి విడిపించబడాలనే మనస్సు కలిగి ప్రభు పాద సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణులే, పరిశుద్ధులే, నీతిమంతులే, యథార్థవంతులే. కీర్తన 25వ కీర్తన చూడండి, మనం ఇంకా ముందుకు రాలే. కీర్తన 25వ కీర్తనలో దావీదు గారు అంటాడు, నా పాదము ఎల్లప్పుడూ, నా దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే తిరిగి ఉన్నది, నా పాదములను వలలో నుంచి విడిపించుడన్న దావీదు గారు ఏమంటాడంటే 21వ వాక్యం చూడండి. కీర్తన 25:21. నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. యథార్థతయు నిర్దోషత్వమును అనే మాట గమనించండి. నిర్దోషత్వం అంటే దోషము లేనిదని కాదు అక్కడ. ఆయన దోషి, కానీ నేను దోషము చేసి ఉన్నానని దేవునితో చెప్తున్నాడు. అది కప్పిపుచ్చడమే దోషం, దేవునితో చెప్పడమే నిర్దోషత్వం. యథార్థత అంటే కూడా అదే అర్థం. యథార్థత మనసులో ఉన్నదే ప్రభుత్వం చెప్తున్నాడు. దావీదు గారు ఒక మాట చెప్పాడు, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది. అది కావాల్సింది దేవునికి. అది నీలో చూస్తున్నాడు, నాలో చూస్తున్నాడు. మనం చేసే రహస్య పాపాలు ప్రభుకు తెలుసు. ఆ మాట కూడా దావీదు గారు అన్నాడు, నా రహస్య పాపములను క్షమించి నన్ను నిర్దోషిగా చేయము అని. మనల్ని ఎవరు చూడట్లేదు. అలాగనే ఇంకొక మాట చూడండి, కీర్తన గ్రంథము కీర్తన 40వ కీర్తనలో 12వ వాక్య భాగం చూడండి. లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్త చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. దోషములు అట దావీదు గారి యొక్క తల వెంట్రుకలకు మించి ఉన్నామంట. ఇంకొక మాట కూడా అన్నాడు దావీదు గారు, చూడండి ఆ మాట కూడా చూపిస్తాను. కీర్తన 69 5వ వాక్యం. కీర్తన 69 5వ వాక్యం. నా దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. చూసారా, నా బుద్ధిహీనత నీకు తెలుసు, నా అపరాధములకు మరుగైనవి కావు.
కీర్తన 51లో నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. నా దోషములు నా తలకు కంటే ఎక్కువ ఉన్నాయి అన్నాడు. అలాగే అదే సందర్భంలోనే అదే 40వ కీర్తన గమనిస్తే చూడండి, 40వ కీర్తన చూడండి, కీర్తన 40 చూడండి, 40వ కీర్తన 40వ కీర్తనలో 5వ వాక్య భాగం, కీర్తన 40లో 5వ వాక్య భాగం. యెహోవా నా దేవా, నువ్వు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆయన జీవితంలో లెక్కకు మించి ఉన్నవి అంటాడు. మా ఎడల మీకున్న తలంపులు ఒకటి, మా పట్ల మీరు చేసిన కార్యాలు బహు విస్తారములు, లెక్కకు మించి ఉన్నవి. అలాగే దోషముల గురించి కూడా అదాగానే మాట్లాడుతున్నాడు, తలకు మించి ఉన్నవని. మనం చెప్పగలమా? దావీదు లాంటి సంపూర్ణత, దావీదు లాంటి పరిపూర్ణత, దావీదు లాంటి పరిశుద్ధత. పరిశుద్ధత అంటే అది, పరిశుద్ధత అంటే పాపము చేయకపోవడం కాదు. పాపము చేయని వాడు ఎవరూ లేరు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన, చక్క గడ్డం పెట్టుకున్నంత మాత్రాన, లేక స్మార్ట్గా ఉన్నంత మాత్రాన, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అన్నంత మాత్రాన పరిశుద్ధుడం కాము. మనం బయటికి కనబడే అంత ఈ సీన్ దేవుడు చూడడు. అది మీకు కొంతమంది తెలుసు. మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. నీ పాపము ఎంత మటుకు దేవుని దగ్గర ఒప్పుకొని దాని గురించి పశ్చాత్తాపడుతున్నావో అది గమనిస్తాడు దేవుడు. అది కావాలా దేవునికి. గమనించారా? అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా, కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు, నేను చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయుచున్నాను, ఇంత దౌర్భాగ్యపు స్థితిలో నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? మధ్యాకాశానికి వెళ్ళిన పౌలు గారు, యేసు ప్రభువు దెబ్బలు కొదువైన వాటిలో నేను భరించుచున్నానన్న పౌలు గారు, నేను క్రీస్తును పోలి అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచున్న ప్రకారం మీరంతా నన్ను పోలి నడుచుకోమని చెప్పిన ఒక్క పాస్టర్ గారిని చూపియండి భూమి మీద. దేవుని సన్నిధిలో నిద్రించిన వారైనా సరే, ఇప్పుడు భూమి మీద ఉన్న వారైనా సరే, ఆదాము మొదలుకొని రవి జక్కర్య పాస్టర్ గారి వరకు కూడా ఏదో ఒక లోపము, ఏదో ఒక తప్పు, నేటికి నాకు నీ మట్టుకు నా మట్టుకు ఈ రోజు వరకు కూడా ఏదో ఒక లోపము మనల్ని ఏలుతుంది, ఏదో ఒక దోషం మనల్ని ఏలుతుంది. ఆ విషయాన్ని సమస్త కార్యములు చేయగల ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. సంపూర్ణులై ఉండండి. ఇక సంపూర్ణత అంటే మనం పాపము చేయమని కాదు, పాపము లేదని కాదు. కనుక అలాంటి పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని విడిపించగలడు. అందుకని యాకోబు పత్రిక, యాకోబు అంటాడు, మనం అనేక విషయముల్లో మనమందరము అనే మాట చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్య భాగం. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. పుట్టినోట్లు ఏమున్నది? త్రొట్టిల్లుచున్నాము. ఎందుకు తొట్టిల్లుతాం? గమనించండి, ఎందుకు తొట్టిల్లుతాం? దావీదు గారు దేవుని యొక్క మందసాన్ని అబినాదాబు దగ్గర తీసుకుని వచ్చేటప్పుడు ఎంతో ఆర్భాటంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా ఆ మందసమ్మను తీసుకొస్తూ దాని ముందు నాట్యం చేస్తూ ఉన్నప్పుడు, అర్నోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాళ్ళు జారిపోయినాయి. అప్పుడు మందసము పడిపోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు అక్కడ ఉన్న 2 వ్యక్తులు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. వెంటనే దేవుని కోపం వారి మీదకి రగులుకొని వెంటనే వాళ్ళు స్పాట్లో డెత్ అయిపోయారు. ఎడ్లకు కాళ్ళు జారడం ఏంటి? దేవుడు ఎడ్ల గురించి విచారిస్తున్నాడా అంటే బైబిల్ చెప్తుంది దేవుడు ఎడ్ల గురించి విచారించడం లేదట, నీ గురించి నా గురించి విచారిస్తున్నాడంట. చూడండి బైబిల్ గ్రంథము కొరింథీ రాసిన ఫస్ట్ పత్రికలోని 9వ అధ్యాయం, ఫస్ట్ పత్రిక పౌలు గారు కొరింథీలోని సంఘానికి రాసిన ఫస్ట్ పత్రిక 9వ అధ్యాయము 9వ వాక్యం. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? ప్రశ్న. కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అది కూడా ప్రశ్న. అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడను, ఎడ్ల గురించి రాయబడలే. అక్కడ ఎడ్లకు మరి ఎలా కాళ్ళు జారాయి? ఎడ్లకు కాళ్ళు జారడం అంటే
ఈ రోజున విశ్వాసులమైన భక్తులమైన మన కాళ్ళు జారడము, మనం అందరం తొట్టిల్లుతున్నాము, మనం అందరము పడిపోతున్నాము. ఎక్కడ పడిపోతున్నావు, ఎందుకు పడిపోతున్నావు అనే విషయాన్ని మనం తెలుసుకోవడమే సంపూర్ణతమైన జీవితము, పరిపూర్ణమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము. తెలిసి కూడా అందులోనే ఉండడమే మనకు చాలా ఇబ్బంది, బాధాకరమైన విషయం. ఎందుకంటే లోబడినోళ్ళని ప్రజల వైపు దేవుని చేతులు ఎల్లప్పుడూ చాపుకొనే ఉన్నాడంట. లోబడనను గురించి ఎందుకు చేతులు చాపుకోడు? చూసావా, ఒక పాస్టర్ గారికి, ఒక విశ్వాసికి, ఒక భక్తునికి, ఒక అపోస్తలునికి అనుకున్నా పర్లేదు, లేని గుణం యేసుప్రభువు వారికి ఉన్నది. ఆయనే నిజమైన అపోస్తలుడు, ఆయన నిజమైన యాజకుడు, ఆయన నిజమైన భక్తుడు, నిజమైన విశ్వాసి, సంపూర్ణత కలిగిన మానవుడు. ఆయనను మించిన వారు ఈ లోకంలో ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు. కనుక ఆయన వైపు చూడాలి. విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. వేశ్య అయిన రాహాబును కూడా పరిశుద్ధమైన ఆ యొక్క హిట్ లిస్ట్లో పెట్టాడు దేవుడు. వేశ్య అయిన రాహాబు, ఆమె ఆయన యేసుని నమ్ముకోలేదు, బాప్టిజం తీసుకోలేదు, సంఘ సభ్యురాలు కాకపోతే మన పితరులైన ఇశ్రాయేలు జీవితాల్లో ప్రభు చేసిన ఆ మహాకార్యాలను యెహోషువ గ్రంథంలో రాయబడ్డది ఆమె గురించి. అవన్నీ విన్నది. యెహోవా దేవుడు అంటే ఎలాంటి వాడు నాకు తెలుసు, మీరు ఈ పట్టణాన్ని దగ్గరికి ముట్టడి చేయడానికి వచ్చినప్పుడు నా ఇంటికి రండి, దీనికి ఒక సూచనగా ఒక దారం కడతాను, ఆయన గొప్ప దేవుడు అంటే. అప్పుడు యెహోషువ మిగతా వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ రాహాబును తన కుటుంబాన్నంతని రక్షించాడు. వేసిన రాహాబ్, గమనించండి, ఆ వాక్య భాగం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వాక్య భాగం. విశ్వాసాన్ని బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకుని నందున అవిధేయులతో పాటు నశింపక పోయేను. పొద్దస్తమానము వాక్యమని అన్ని ఛానళ్ళు చూసుకుంటూ, అంటే వాక్యం వచ్చే ఛానళ్ళు ప్రపంచంలో పాసర్లందరికీ పరిచయమై ఉండి, మంచిదే, అవన్నీ బాగానే, వాక్యమైన బాగానే, ప్రపంచం పాసర్లందరూ తెలుసుకోవడం మంచిదే, అవన్నీ బాగానే. కానీ దేవునికి విధేయత చూపకుండా ఉంటే మనకేం ప్రయోజనం? ఆలోచించండి. ఇక్కడ దేవునికి విధేయత చూపాల, దేవునికి లోబడాలి. మన దోషం ఏమిటో, మన పాపం ఏమిటో మనకు తెలియకుండా ఎలా ఉండగలుగుతుంది చెప్పండి? అయినప్పటికీ దావీదు గారు ప్రార్థన చేశాడు. చూడండి ఆ ప్రార్థన ఎంత చక్కగా ఉంటుందో. ఆ ప్రార్థన మనమందరం ఆ ప్రార్థన రోజు చేయాలి. కీర్తన గ్రంథము 139వ కీర్తన, 139వ కీర్తనలో 23వ వాక్య భాగం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునము. పరీక్షించనక్కర్లేదు, పరిశోధించనక్కర్లేదు దేవుడు. కానీ దావీదు యొక్క ఆరాటము మనం గమనించండి, ఆయన ఆతృత గమనించండి. దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా ఆలోచన తెలుసుకోనండి, నా హృదయ పరిస్థితి తెలుసుకోనండి. తెలుసుకుంటే కానీ నాకు తెలియజేయబడడానికి వీలు కాదు. నాకు తెలియజేయవస్తలేదు, నాకు తెలుసుకోవస్తలేదు. నా హృదయం మోసకరమైనది, నా హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది. దేవా, నాకు ఎప్పుడు మంచే చెప్తా ఉంటుంది, అది ఎప్పుడు నాకు మంచే చూపిస్తూ ఉంటుంది, అది చెడ్డప్పటికీ మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా గమనించాలి మనం. మన హృదయం చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినదని చెప్తుంది బైబిల్. కానీ భక్తుడు దావీదు అంటాడు, అయ్యా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి నా హృదయాన్ని, దాని ఆలోచనలు నాకు తెలియజేయి, నేను మార్చుకుంటా. కానీ మన హృదయము మన దృష్టికి ఎలా ఉంటుందంట? అంత కరెక్ట్గానే కనబడుతుంది, అంత కరెక్ట్గా కనబడుతుంది. చూడండి సామెతల గ్రంథంలో మనకు అడుగుదంతా కరెక్ట్గా అనిపిస్తూ అంటాం. సామెతలు 21వ అధ్యాయము 2వ వాక్య భాగం. సామెతలు 21:2. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే పడును. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము అది ఎలాంటిదైనా సరే దేవుని దృష్టికి, తన దృష్టికి అది న్యాయంగా కనబడదంట. మరి దేవుని దృష్టికి ఎలా ఉన్నదని చూడాడు. గమనించారా? సామెతల 16వ అధ్యాయము 25వ వాక్యం. ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును,
అయినను తుదకది మరణానికి చేరు. మనకు కనబడేవన్నీ వాస్తవాలు కావు. మనకు కనబడేవన్నీ అబద్ధాలు కూడా కావు. అది అబద్ధమో నిజమో వాస్తవమో కాదో మన దృష్టికి బాగుగా ఉన్నప్పుడు, మన మనసుకు నచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, దేవా ఇది నా మనసుకు బాగా అనిపిస్తుంది, నా కన్ను దృష్టికి చక్కగా అనిపిస్తుంది, కానీ మీ ఉద్దేశం ఏమై ఉన్నది, మీ ఆలోచన ఏమై ఉన్నది, కానీ దయచేసి నన్ను పరీక్షించి నన్ను పరిశోధించి నా హృదయము నా ఆలోచన తెలుసుకునండి నాయన, నాకు తెలియజేయి అని అన్నప్పుడు దేవుడు నిజంగా మన జీవితంలో తన వాక్యం నెరవేరుస్తాడు. మీ దృష్టి నుంచి మీకు ఆలోచన చెప్పేదను, మీకు ఉపదేశం తెలియజేసేదను, మీరు నడవలసిన మార్గాన్ని మీకు బోధించదని అన్నాడు ప్రభు. మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకందరికీ తెలుసు, చాలా మట్టుకు లోతు ఆ యొక్క సొదొమ గొమొర ప్రాంతాన్ని చూసినప్పుడు ఎలాగుంది? యెహోవా తోటలా కనబడ్డది. యెహోవా తోటలా కనబడ్డది. అసలు అబ్రహాము నుంచి అయినా వెళ్ళడమే ఆయనకు మైనస్ పాయింట్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి అబ్రహాం దగ్గర పెరిగి పెద్దవై అబ్రహాము గారి యొక్క ఆత్మీయత చూసి ఆరి పశువుల కాపర్లకు ఈయన పశువుల కాపర్లకు అయితే గుణబట్టి అబ్రహాం గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడంలోనే ఆయన యొక్క అభివృద్ధి క్షీణదశ ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రియమైన వారలారా, దేవుడు మన హృదయాన్ని చూసేవాడు. అక్కడ కూడా అబ్రహాం గారి గురించి ఆలోచిస్తే ఆ మైదానం అంతటిని చూసి అక్కడే ఒక గృహం కట్టుకొని, ఆ సొదొమ గొమొర దగ్గర గృహం కట్టుకొని అక్కడే నివాసం ఉన్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం 9-10 వాక్య భాగాలు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కళ్ళెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచాడు. యెహోవా సొదొమ గొమొర అను పట్టణమును నాశనం చేయకమునుపు సోయారు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ఏ వాక్యం అంటే, నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, ఎడమ తట్టుకు వెళ్తే నువ్వు కుడి తట్టుకు వెళ్ళమని అబ్రహాం గారు లోతు చెప్తున్నప్పుడు ఏలియా ఎలీషాతో ఉన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆ మాటలు చదువుదాం. రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణమయ్యారు. మళ్ళీ అక్కడి నుంచి ఏలియా మళ్ళొకసారి అంటాడు. 4వ వాక్యం. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మనని సెలవిచ్చున్నాడు గనక నువ్వు దయచేసి ఇక్కడనే ఉండుము అని ఎలీషాతో అనగా, అప్పుడు మళ్ళీ ఎలీషా ఏమంటాడంటే, నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నేను నిన్ను విడువను. గమనించారా? మళ్ళీ ఏలియా అంటాడు, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడనే ఉండు అని ఎలీషాతో అనగా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనాను. చూడండి, అలాగనే రూతు నయోమితో అన్నమాట, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వెక్కడుంటేనే అక్కడ ఉంటా అన్న. ఓర్ప నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. 2 రకాల మనుషులు, లోతు లాంటి వాళ్ళు, అబ్రహాం లాంటి వాళ్ళు. చూడండి, ఎలీషా లాంటి వాళ్ళు, ఏలియా లాంటి వాళ్ళు. ఏలియా కూడా కన్ఫర్మ్గా చెప్పలేదు, నీ ఆత్మలో నాకు 2 పాలు కావాలంటే ఇస్తా అని చెప్పాలి. ఈ రోజున చేపెట్టి ప్రార్థన చేస్తున్నాడు సేవకులు, 2 పాలు పొందండి, 3 పాలు పొందండి అని. చేయండి, మంచిదే. కానీ అప్పుడు ఏలియా ఏమన్నాడు? ఒకవేళ నేను వెళ్ళడం నువ్వు చూస్తే, యెహోవా దేవుడు నన్ను తీసుకెళ్ళి నువ్వు చూస్తే మాత్రము నువ్వు అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది అన్నాడు. అలాగనే చూడగలిగాడు. అలాగనే ఎలీషా 2 అంతల ఆత్మను పొందగలిగాడు. ప్రియమైన వారలారా, దీనివల్ల ఒక పాఠం ఏంటంటే, మనము
మనల్ని ఆత్మీయ జీవితంలోకి నడిపించిన వారిని మరవకూడదు. మన ఆత్మ దీపాన్ని వెలిగించిన ఆ ప్రభువైన క్రీస్తును కూడా విడవకూడదు. నేను విడువను, నేను ఎడబాయను అన్నాడు దేవుడు. మనం కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ మనకు ఎదురొచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, ఇలాంటి కరోనా వైరస్లు ఎన్ని మన ఎదుట ఉన్నా, బ్రతుకుట క్రీస్తే, చావైతే క్రీస్తే. ఆయన దాటి ఏ తెగులు, ఏ వైరస్ మనల్ని అంటదు. అది బాగుపడాలన్నా ఆయన కృపయే, ఆయన ఆధారమే. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనలో ఉన్న ఆ దోషభరితమైన, పాపభరితమైన, దేవునికి అయిష్టమైనది ఏదైనాను సరే, నీ మనసుకు అది ఒకవేళ నీ మనస్సాక్షికి అది తప్పు అని అనిపిస్తుంటే ప్రభు ఆయన యేసయ్య సన్నిధికి వచ్చి అది ఆయనకు అప్పగించుకోండి, ఆయనకు చెప్పండి, ఆయనకు తెలియజేయండి. దేవా, పరిస్థితి ఇలాగున్నది, ఏమి చేయాలి? దావీదు గారు ప్రార్థన చేశాడు. దేవా, సౌలు కెయీలకు వస్తాడా, అక్కడి ప్రజలను అప్పగిస్తాడా అని అడిగాడు. యెహోవా దేవుడు ఆ 2 ప్రశ్నలకు జవాబు ఒకటే చెప్పాడు. కెయీలకు సౌలు వస్తాడు అన్నాడు. కానీ అక్కడ ప్రజలను అప్పగిస్తారని అన్న ప్రశ్నకు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు. కానీ ఫస్ట్ టైం అడిగిన ప్రార్థనలో ఒకటే జవాబు చెప్పాడు. దావీదు గారు 2 ప్రశ్నలు వేశాడు. మరలా ప్రార్థన చేయగా అనే మాట రాయబడ్డది బైబిల్లో. అప్పుడు అన్నాడు, అక్కడి ప్రజలు నిన్ను సౌలుకు అప్పగిస్తారు అని. చూడండి, మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 11వ వాక్య భాగము 12వ వాక్య భాగం గమనించండి. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసునైనా నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చున. ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసునైనా నాకు దానిని తెలియజేయమని ప్రార్థించగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను అని రాయబడ్డాడు. 2 ప్రశ్నలు అడిగాడు దావీదు గారు. 2 ప్రశ్నలు. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? 1. నీ దాసునైనా నాకు వినబడినట్లు సౌలు ఆ కెయీలా ప్రజల మధ్యకి వస్తున్నాడా అని. ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి దాసుని నాకు దాన్ని తెలియజేయమంటే దేవుడు ఏమనంటే సౌలు కెయీలకు వస్తున్నాడని జవాబిచ్చాడు. అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. ఆ జనులకు సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా అనే మాట గమనించండి. మరలా మనవి చేయగా యెహోవా అంటాడు, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అంతటా దావీదు దాదాపు 600 మంది అయిన తన జనులు లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. ఎక్కడికి పోవాలో ఏం తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిపోయారు. మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే 2 ప్రశ్నలు వేస్తే ప్రభు జవాబు ఒకటే చెప్పాడు. మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ చెప్పాడు. మన ఆత్మీయ జీవితము దేవుని దృష్టికి ఎంతో ప్రాముఖ్యమైనది. మనము ఆయన దృష్టికి ఎంతో విలువైన వాళ్ళం. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? కనుక నీలోని లోపము నిన్ను బాధపెడుతుంది కావచ్చు, నీలోని లోపము చూసిన వారు నిన్ను హేళన చేస్తుండవచ్చు. కానీ నేను రక్షించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్నెన్నడూ విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. అయితే నీవు ఒకరు గమనించవలసిన విషయం ఏంటంటే నీలోని లోపము, నీలోని తప్పిదనము, నీలోని దోషము, నీలోని పాపము, దేవుని దృష్టిలో ఏది నీకు సరైనది కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడో దాని విషయమై ప్రభు సన్నిధిలో విన్నవించుకోండి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి దేవుడు అద్భుత కార్యం జరిగించి నిన్ను ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. కనుక మన జీవితకాలం అంతా కూడా పాపముతోనే పోరాడవలసి ఉంటుంది. ఒక పాపమును గెలిస్తే మరొక పాపం ఉంటుంది. అనేక విషయాలలో మనం తప్పిపోతున్నాము. పైగా మనములో పాపము లేదని, మనలో తప్పు లేదని మనం చెప్తే దేవుణ్ణి అబద్ధికునిగా చేయవారు మగుదుము. కనుక మనలో ఏదో ఒక లోపము ఉంటుంది, దాన్ని మనం గమనించలేము. ప్రభువే మనకు సహాయపడి
దాన్ని గమనించేలాగున చేస్తాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్య భాగం. మనం పాపము చేయలేదని చెప్పుకున్నట్లయితే దేవాది దేవుణ్ణి అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యము మనలో ఉండాలి అంటే మనం ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పటికప్పుడు దేవా, నేను యోగ్యుడను అర్హుడను కాను, నీ కృప మహదైశ్వర్యం బట్టి నాకు అవకాశము నాకు అనుగ్రహించావు, రక్షించుటకు నీ కృపయే ఆధారం నాయన. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య నేను నా కుటుంబం ఉన్నామంటే నీ దయాహస్తము చాపబడ్డది తండ్రి. కనుక మా ద్వారా మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయగలటకు మాకు సహాయపడండి, మాకు నేర్పించండి, మమ్మల్ని వాడుకోనండి అని ప్రార్థన చేద్దాం. అలాగే మన పొరుగు వారి కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన అద్భుతాలను జరిగిస్తుంది. కనుక ముందుగానే దేవుడు ప్రార్థించమని మనకు తెలియజేశాడు. కనుక సంపూర్ణులై ఉండండి అంటే లోపము లేని వారై ఉండండి అని అర్థం. కనుక లోపము లేని వారంగా ఉండడానికి ఆ లోపము లేని ఆ దేవాది దేవుని వైపు చూద్దాం, ఆయన అంటుగట్టుకొని ఉందాం, ఆయనలో ఫలించుటకు మన వంతుగా ప్రయత్నము చేద్దాం. మనం ఈ లోకమును విడిచేంత వరకు పాపముతో పోరాడవలసి ఉంటుంది. కొన్నిసార్లు మనము అలాగనే ప్రార్థిస్తామే కానీ ఆ పాపము నుంచి విడుదల పొందలేము. కానీ దేవుడు మనం మరణించిన తర్వాత కూడా మనకు ఆ కృపను ఆ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్య భాగం. 13వ వాక్య భాగంలో 2వ భాగం. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మొదటి భాగములో ఏమున్నది? ప్రభునందు మృతులు ధన్యులు. ప్రభునందు మృతులు ధన్యులు. ఎందుకంట? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. కనుక ఆ మాట గమనించండి. వారి ప్రయాసములు మానిపోయారు. ఉన్నన్ని రోజులు ఆ పాపము విషయంలో ప్రయాసపడ్డారు. దాని విషయంలో ప్రభు సన్నిధికి వెళ్ళి పదే ఆ విషయాన్ని దావీదు వలె, పౌలు గారి వలె, అలాగే మీకా వలె ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. పౌలు గారు విడిపించబడ్డాడు, దావీదు గారు విడిపించబడ్డాడు, మీకా విడిపించబడ్డాడు. ఒకవేళ విడిపించబడకుండా ఉంటే మీరు చనిపోయిన తర్వాతనైనా మీరు దేవుని దగ్గర అప్పీల్ చేసుకున్నారు కనుక నువ్వు ధన్యుడవే. నువ్వు ప్రభు దగ్గర అప్పీల్ చేసుకున్నావు కనుక, మనవి చేసుకున్నావు కనుక, దేవా ఈ తప్పు చేస్తున్నానయ్యా, ఈ తప్పులో నుంచి నేను విడుదల పొందలేకపోతున్నానయ్యా, నాకు హెల్ప్ చేయి అని అన్నావు కనుక నువ్వు చనిపోయిన తర్వాతనైనా నీకు దేవుడు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. నీ ప్రయాసం మానిపోతుంది. నీ క్రియలు అనే మాట గమనించండి. నీ క్రియలు వారి వెంట పోవును. కనుక మన క్రియలను ముందే దేవుడు యాక్సెప్ట్ చేశాడు. మన క్రియలు ఎలాంటివో, మనం ఎలాంటి వారో మనదంతా ప్రభువుకు తెలుసు. ఆయనకు తెలియంది మన జీవితంలో ఏదీ లేదు, మరుగైనది ఏదీ లేదు. ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన హృదయంలో దేవునికరంగా చేసి దోషభరితమైన పాపభరితమైన మన మానసిక స్థితి నుంచి యేసు రక్తము మనకు సంపూర్ణ విడుదలను విమోచన కలుగచేయును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన చక్కటి సమయం, చక్కటి ఉపదేశంకై స్తోత్రాలు. సంపూర్ణులై ఉండండి, పరిపూర్ణులై ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి, నిర్దోషులై ఉండండి, లోపము లేనివారై ఉండండి అని చెప్పిన నీ వాక్య భాగముకై నీకు స్తోత్రం. మాకు మేముగా ఎన్నడూ ఏ విధమైన ఏ విషయములో కూడా లోపము లేని వారముగా ఉండలేము నాయన. నువ్వు పరిశుద్ధుడు కనుక నీ ద్వారానే మాకు ఆ పరిశుద్ధత వస్తుంది. నువ్వు మీ వాక్యము లోపము లేనిది, సంపూర్ణమైనది కనుక నీ వాక్యము ద్వారానే మేము సంపూర్ణత కాగలుగుతాము నాయన. నీకు వందనాలు. నీ కృపయే మాకు ఆధారం కనుక మా నాయన
మాకు తెలిసిన తప్పులు, మాకు తెలిసిన పొరపాట్లు, మాకు తెలిసిన దోషములు మా ప్రభువాని ఎదుట ఒప్పుకొనుచున్నాం. మాకు తెలియనివి ఎన్నో మా ఎడల ఉన్నాయి నా తండ్రి. అందుకనే దావీదు గారు సెలవిచ్చినట్లు, దేవా నన్ను పరిశోధించి నన్ను పరీక్షించి నా హృదయము నా ఆలోచనలను తెలుసుకుని వాటిని నాకు చెప్పు, నేను దిద్దుకుంటాను అన్నట్టుగా ఇదిగో ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. మా పాపము, నా భార్య పాపము, నా పిల్లల పాపము, మా పాపము, మా దోషము నీ రక్తములో కడుగు మా తండ్రి. మా సంఘ బిడ్డల దోషము, మా సంఘ బిడ్డల పాపమును మీ రక్తములో కడగండి నాయన. ఇదిగో ఈ వాక్యము చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఎవరెవరైతే వారి దోషము, అవును నిజమే నా పాపములో ఉన్నాను, నా దోషంలో ఉన్నానని, రహస్య పాపంలో ఉన్నాను ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారో వారందరి విషయంలో నీ కృప, కరుణ, కటాక్షము వారి మీదకి వచ్చునుగాక. ప్రతి రోగము వారిని విడిచి వెళ్ళునుగాక. ప్రతి జబ్బు వారిని విడిచి వెళ్ళునుగాక. ప్రతి దయ్యము వారిని విడిచి వెళ్ళునుగాక. ప్రతి విధమైన కరోనా వైరస్ నుంచి సంపూర్ణ స్వస్థత, విడుదల ఇదిగో ఈ ఉపదేశములో వింటున్న వారందరికీ, చూస్తున్న వారందరికీ కలుగును గాక. వెంటిలేటర్ పై ఉన్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నాయన. డాక్టర్స్ కూడా ఇది బాగుపడరు, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు నాయన. నీకు సాధ్యం. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవాను కనికరించండి, నువ్వు కటాక్షించుము నాయన, అద్భుతములు జరిగించుము నాయన. నీకు స్తోత్రములు తండ్రి. మీరు పొందిన గాయాలలోనే మాకు స్వస్థత కలుగుచున్నది కనుక దేవా మరి బెడ్ల మీద ఉండి, పడకల మీద ఉండి దేవా నీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ స్వస్థపరచండి. నీకు తెలియనిది ఏమీ లేదు కదండి. నీవు తెలియని ప్రజలు, నిన్ను అంగీకరించిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారిని కూడా కనికరించుము, వారిని కృప చూపించండి. మెట్టుకు మా దేశ ప్రజలను కనికరించండి, మా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కనికరించండి, మా ప్రాంత ప్రజలను కనికరించండి నాయన. మా ఏజీ సహవాసం ఉన్న సేవకులను, వారి కుటుంబాలను, విశ్వాసాలను దీవించుము, ఆశీర్వదించుము. నీ రక్తము ప్రోక్షించుము నాయన. ఆ సంహారకుడు దాటిపోయిన రీతిగా మా తండ్రి యేసు యొక్క రక్తము మా మీద, మా కుటుంబాల మీద, పరిచర్య మీద, మా దేశం మీద ఉండునుగాక నాయన. ఆ సంహారకుడు ఆ గొర్రెపిల్ల రక్తము చూచి దాటిపోయినట్లుగా దేవ సంహారకుడు అయా కరోనా వైరసే కాదు, దానికి మించినవన్నీ కూడా దాటిపోవునుగాక. మీరే మహిమ పొందండి. మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తాం. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, శాంతి, ఆశీర్వాదము, ఐశ్వర్యము, అభిషేకము, ఆనందము, ఆరోగ్యం మనందరికీ, సకల ప్రజలకును ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభొచ్చు పర్యంతము సదాకాలము తోడుగా ఉండి దీవించి నడిపించి తన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.